నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో కేవీ అండ్ ఏవీ యూత్ ప్రతి ఏటా వినాయక చవితి పండుగ సందర్భంగా అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది 4 రోజులుగా అన్నెపు వీధిలో వినాయక మండప ప్రాంగణంలో స్థానిక ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి పూట ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను మహిళలు ముగ్గుల పోటీలు, చిన్నారుల నృత్య ప్రదర్శన కార్యక్రమాలతో స్థానిక ప్రజలను రంజింపచేస్తున్నారు. ఏడు చేస్తాను రేపు మధ్యాహ్నం సందర్భంగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఆసక్తికర భక్తులందరూ వచ్చి ఆ లడ్డూని కైవసం చేసుకొని వచ్చి ఆ స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే అన్నిటి సూరబాబు 200 రూపాయలు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వినాయక నిమజ్జనం కార్యక్రమాల్లో ఎక్కడా పనిచేయని పోలీసు ఆంక్షలు, డీజేలకు పర్మిషన్ లేదు, పార్టీ పాటలకు పర్మిషన్ లేదు అంచు వారం రోజులుగా పోలీసులు కాన్వాస్ చేస్తూ ఫలితం లేకుండా పోయింది. పండగను పండగలా చేయాలని అనే పోలీసుల ఆశయానికి తూట్లు పడ్డాయి. నిర్వాహకులు ఎక్కడా కూడా తగ్గకుండా భారీగా డీజే మోతలు, బాంబుల సౌండ్లతో మారుమోగింది ప్రతిపాడు. బాపట్ల నియోజకవర్గ కర్లపాలెంలోని ఒక దుకాణంలో ఒక దొంగ చేసిన హస్తకళ ఇది. వస్తువులు కొనుగోలు చేయడానికని వచ్చి సుమారుగా గల్లాలోని 35,000 రూపాయలు దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇప్పటికీ అధికారులు స్పందించి దొంగను పట్టుకోవాలని దుకాణదారులు కోరుతున్నారు. ఈ విషయంపై కర్లపాలెం ఎస్ఐ రవీందర్ ను A1 TV సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నాగేంద్ర కొడుకు ఫోన్ చేయడం గోపి నెంబర్ చెప్తారు. వాడికి పంపించే ఫోటో చూడండి. ఆ ఫోటో వాట్సాప్ పంపించండి.
నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిలకు గట్టి సవాల్ విసిరారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పోలీసులు కేసులంటేనే తెలియని తనపై నిత్యాక్రమాలతో కేసులమయమైన జీవితం గడిపే కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు విమర్శించడం అర్ధరహితమన్నది ప్రజలందరూ గుర్తెరగాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. గత వారం రోజులుగా తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ వైసీపీ అవినీతిని నిరూపించుకోలేకపోతే తాను రాజీనామా కూడా సిద్ధమని నిరూపిస్తూ వైసీపీ నేతలు రాజకీయాలు మానేస్తారా అంటూ సవాల్ విసిరారు. నీకు నిన్నటి రోజునే చెప్పా, ఒకటి నా క్వారీ సంగతి చూసేటప్పుడు 10 ఏళ్ళు పనిచేసినటువంటి కావలి నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావలి నియోజకవర్గం. ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి కాడి నుంచి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం, ఆఖరిలో నా క్వారీకి రా, నేను తీసుకుపోతాను, నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా. దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక, దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి 100 మంది 100 కార్లు కావాలా? నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా, నిన్ను రా, నేను చూపిస్తా. అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో స్టార్ట్ చేద్దాం. ఇద్దరిని పరీక్షించు, ప్రతాప్ కుమార్ రెడ్డి పరీక్షించు, కావ్య కృష్ణారెడ్డి పరీక్షించు. నువ్వు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నా క్వారీలోకి వస్తావు? ముందు నీ ఇంట గెలువు. నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం, నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం, నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మిన్సుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం. నీకు భోజనాలు కూడా కావాలో పెడతా, నీకు అన్నీ పెడతానైనా. నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు, కానీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టి నిన్ను అనవరం క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందా నాయన? నువ్వు ముందు నీ శిష్యుడు, నీ ఫ్రెండ్, నీ లెక్కర్ క్లాస్మేట్, కేసుల క్లాస్మేట్, నీలాగా ఇప్పుడు తొందరలో జైలుకి పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి భోగతాన్ని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతిపరుడు ఆయన, నేను నీతిపరుడిని. ముందు నీతిపరుడు జోలికి ఎందుకు? ముందు అవినీతిపరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకొని అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు. చిత్తూరు జిల్లా కుప్పం ఉయ్యాల గణనాథుని చేతిలో లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో 1,32,000కు దక్కించుకున్నాడు భక్తుడు. కుప్పం కొత్తపేటలోని గానుగ వీధిలో గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మండపం ఏర్పాటు చేశారు. ఉయ్యాల గణపతిని ఏర్పాటు చేసి గణనాథుడి చేతిలో బందరు లడ్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సోము, వరదరాజులు, కిరణ్, ప్రసాద్, శివలోకి తదితరులు పాల్గొన్నారు. దేవుడిని పెట్టి వేలంలో వెండి తట్ట రొట్టు 2 సంవత్సరాలుగా వేలం పాటలో 20,000 నుండి 30,000, 30,000 నుండి 40,000, 40,000 నుండి సంవత్సరం రెట్టింపుతో పెంచుతా పోతాం. 2023లో మనకి 74,000 రూపాయలు వేలం పాటలో జరిగింది. ఆ తర్వాత సందర్భాల తర్వాత మేము పెట్టలేదు, మళ్ళీ 2025లో పెట్టున్నాము. 2020లో ఇప్పుడు 1,32,000 రూపాయలు వెండి తట్ట లడ్డు వేలం పాట జరుగుతుంది. ప్రతి ఇయర్ రెట్టింపుతో వినాయకుని పెరుగుతానే పోతూ ఉంది. కాబట్టి కొత్తగా మేము గానుగ వేసినట్టు రకరకాలుగా గానుగ వినాయకుడు, ఉయ్యాల వినాయకుడు, రకరకాలుగా మేము నిబంధన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఏడాది లడ్డు రెట్టింపు జరుగుతూ ఉంది. వాటిలో పెళ్లి కానువలు ఉంటే పెళ్లి కోసం మొక్కుబడితో ఆ లడ్డు వేలం పాడిన తర్వాత పెళ్లి జరుగుతూ ఉంది. ఏది మొక్కబడి అనుకున్నట్టు జరిగితే వాళ్ళ లడ్డు వేలంలో పాల్గొని మా లడ్డూలో పాల్గొని ఇంతవరకు ఒక 2-3 మ్యారేజ్లు కాకుండా నా అబ్బాయిలకి మ్యారేజ్ జరిగింది లడ్డు వేలం పాటలో. ఇప్పుడు
ఏది కష్టాలు ఉంటాయో ఆయన దగ్గర వచ్చి లడ్డూ పార్టీని ప్రారంభించుకొని ఆ కష్టాలు తీర్చుకోవడానికి ఆయన లడ్డూ పార్టీ ఆ కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు కాబట్టి ప్రతి ఏడాది ప్రజలు పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం హైవే రోడ్డు పక్కన పంచర్ పడి ఆగి ఉన్న లారీ వెనుక మరొక లారీ ఆగింది. ఆదివారం తెల్లవారుజామున 3వ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో క్లీనర్ సంఘటనా స్థలంలో మృతి చెందాడు. 3వ లారీ డ్రైవర్ నిద్రమత్తులో వచ్చి లారీలను ఢీకొట్టడం వలన లారీ బోల్తా పడింది. లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోగా గంట్యాడ పోలీసులు వెళ్లి అతన్ని బయటకు తీసి విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సా నిమిత్తం తరలించినట్లుగా గంట్యాడ ఎస్ఐ డి సాయికృష్ణ తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. పండు వెళ్ళిపో కొడతాడికి అటు తిరిగి బండి ముందు ఈ బండి నల్లరెడ్డికి టికెట్ చెప్పడం ఈ బండి కొట్టింటాడు రైట్ కొడుతుంటే విజయనగరం జిల్లా ఏటూరు నాగారంలోని ఎక్కలకు బూటారం చింతలపాడు గుంటల సపరేటు గ్రామ పంచాయతీ మంజూరు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్ టిఎస్ ఏఎస్ కలిసి వినతి పత్రం అందజేశారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో కాకలమరి లక్ష్మణ్ బాబు, వెంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే మీ ద్వారా నేను ఒకటి రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలోకి వెళ్లి బూటారం, ఎక్కెల, గంటలకుంట గ్రామాల్లో సపరేట్ జీపీ కావాలని వాళ్ళు కోరుకోవడము, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం జీవో కూడా పాస్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆదివాసీలు సపరేట్ గా మాకు ఒక ఓటింగ్ స్టేషన్ కావాలని కోరడం జరిగింది. అది లాస్ట్ టైం మొన్న ఇలా త్రిపాఠి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక జీవో కూడా పాస్ అయిపోయింది. అక్కడున్న ప్రజల మనోభావాలకి విరుద్ధంగా ఇవాళ వాళ్ళ గ్రామ పంచాయతీ ఇవ్వకపోవడం మేము టోటల్ గా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో లాస్ట్ టైం కూడా వాళ్ళు ఓటింగ్ బాయ్కాట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడున్న ఆదివాసీలు వాళ్ళు మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని కోరుకోవడం జరిగింది. మా పార్టీ తరఫున ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రి గారు ఉన్నప్పుడు రిప్రజెంట్ చేసినాం. అలాగే కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు వచ్చి దాన్ని వారు చూసి మొత్తం దాన్ని జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఇది చేయకపోవడం చాలా దురదృష్టకరం. వీఆర్ ప్రొటెస్టింగ్ అని చెప్పి మీకు తెలియజేస్తాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో భారీ వాహనాలకు దారి మళ్లింపుతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. జాతీయ రహదారి 44పై భారీ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ నిర్మల్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న భారీ వాహనాలు, లారీలు, కంటైనర్లు దారి మళ్లించారు. ఖానాపూర్ నుండి మెట్పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నాయి భారీ వాహనాలు. భారీ వర్షాలకు హైదరాబాద్ నిర్మల్ హైవే అక్కడ డ్యామేజ్ కావడం వల్ల హైవే మొత్తం డ్యామేజ్ కావడం వల్ల హైదరాబాద్ వాళ్ళు నిర్మల్ నుంచి వెళ్ళి ఖానాపూర్ మీదుగా బస్సులు, వెహికల్స్, భారీ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి తరలించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము ట్రాఫిక్ పాయింట్ పెట్టేసి ఇక్కడ
వెహికల్దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పాయింట్ పెట్టేసి వాహనాలను ఖానాపూర్ గుండా తరలించడం జరుగుతున్నది. ఖానాపూర్ పట్టణంలో మరి వాహనాల యొక్క రద్దీ బాగా ఏర్పడింది. మరి యొక్క వాహనాల లైన్ కూడా ఎక్కువై మరి ట్రాఫిక్ జామ్ అయి చాలా వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కొందరు భారీ వాహనాలతోని వారు రూట్ తెలియక సరైన వాళ్ళు వెళ్ళే మార్గం తెలియక మరి ఇష్టం వచ్చినట్టు వాడు సందుల్లోకి వెళ్ళిపోయేసరికి అక్కడ కూడా వాహనాలు మళ్లించడానికి కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఖానాపూర్ లోపల. దీనివల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు పట్టణంలో వాహనదారులకు మరి ఇతరత్ర వాహనాలకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి భారీ వాహనాలు చాలా నిమిషానికి 10ల సంఖ్యలో వాహనాలు ఇట్లా వెళ్తూ ఉన్నాయి. మరి హైవే ఎట్లుంటుందో మరి అంత హైవే రోడ్ను ఈ రోడ్డు తలపిస్తున్నది. దీనివల్ల ఏది ఏమైనా మాకు ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డది. వాహనాలతోని రాకపోకలకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రేగా కాంతారావు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీరందరూ కూడా ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే తెల్లవారి పొద్దున భద్రాచలం యొక్క నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశాన్ని ఈ పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలు, నాయకులు, జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందో, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి వెనకడుగేస్తూ కింద మీద పడుతూ లాస్ట్కి మరి ఏదే సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉందో దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి ఓత పెట్టాలని చెప్పేసి జిల్లా ప్రజానికానికి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులు ఆ రోజు మరి 50 సంవత్సరాల గోస, మరి ఆత్మహత్యలు, పెరుగన్నంలో పురుగుల మందేసుకొని అన్నం తిని చనువు సాలించినటువంటి పరిస్థితులను చెల్లించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి రైతు సంక్షేమ ప్రభుత్వంగా, రైతు పక్షపాతిగా ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ప్రపంచంలో లేనటువంటి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకుంటే ఈరోజు రైతు బతుకులు అధోగతి పాలైనటువంటి పరిస్థితి మీ అందరికీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో భాజపా మండల అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్నం చేశారు బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు దొంగరి మహేందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనాన్ని తట్టుకోలేక రోజురోజుకు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారి తల్లిపై ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిపై విచక్షణ రహితంగా, విచక్షణ లేకుండా
పెద్దలను గౌరవించాలనేటువంటి విచక్షణ కోల్పోయి తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వెంటనే వారి ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నుంచి వారు బహిష్కరించబడాలి. అదే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాదాలకు నమస్కారం చెప్పి వారి యొక్క క్షమాపణలు కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ పక్షాన కోరడమైనది. జై బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీ మీద చిత్తశుద్ది. రాష్ట్రంలో యూరియా కొరతతో అష్టకష్టాలు పడుతున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని నిజాంపేట బీఆర్ఎస్ మండల యూత్ నాయకులు మావురం రాజు అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం 4 గంటల నుండి రైతులకు క్యూలైన్లో ఉండడం జరిగింది. తమ ఇంట్లో వద్ద పనులు వదులుకుని యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి సోమలింగారెడ్డి, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రైతుల నుండి పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని యూరియా బస్తాను అందించారు. మంచిగా క్లియర్ అనవసరం మరి కేంద్రం నుంచి యూరియా రావట్లేదు. నిన్న రాత్రి వచ్చిన లారీ 450 బస్సులు రావడం జరిగింది. దానికి గాను పొద్దున్న నుంచి నిజాంపేట రైతులందరూ, గ్రామస్తులందరూ, జడ్చలతండ వాసులు, నియామ వాసులు అందరూ కలిసి పొద్దున 5:30 నుంచి సీరియల్లో నిలవడం జరిగింది. కాలకృత్యాలు తీసుకోకుండా వచ్చి పొద్దున్న లేవడంగానే అన్ని పనులు వదిలేసి పొలాలకు వెళ్లకుండా వచ్చి క్యూ లైన్లో నిలవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తగిన యూరియా తెప్పించగలరని మనం. యూరియా కొరత ఏర్పడింది. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో సుమారు తెల్లవారుజామున 4 గంటల సమయం నుండి రైతులు అష్టకష్టాల పాలవుతూ ఇక్కడ లైన్లో నిలబడడం జరిగింది. సుమారు 15 రోజుల నుండి నిజాంపేట మండల కేంద్రానికి ఒక్క లారీ యూరియా కూడా రాకపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వానికి అందాల పోటీ పైన ఉన్న చిత్తశుద్ధి రైతుల కష్టాలపైన లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల పట్ల రైతులకున్న సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెదించుతారని, అలాగే ఈ యూరియా కొరత విషయంలో నిన్ననే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు నిన్ననే ధర్నా చేయడం జరిగింది అసెంబ్లీ ముందు. ఈ రకంగానే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో అతి త్వరలో యూరియా కొరతపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వం తల వంచుతామని, మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ నేతల తరఫున మహేశ్వరం నియోజకవర్గంలో గల పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్న గారి లక్ష్మారెడ్డి దర్శించుకునే నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేష్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ వినాయక ఉత్సవ సమితి చైర్మన్ కళ్యాణ్ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేయించడంతో పాటుగా తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. బాసరా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. శనివారం బాసర మండలంలోని బ్రిద్రెల్లి గ్రామంలో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన పంటలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాసిన దాని ప్రకారం అయితే కానీ ఇప్పుడు ఫైనల్ డ్యామేజ్ కాపు ఇల్లీగల్ అండ్ ఇది అవన్నీ శాండ్ అవన్నీ వచ్చింది. ఇది ఎప్పుడు తర్వాత ఇది ఏం చేస్తారు? అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం వేంపాడు నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న ఒక ఫంక్షన్ హాల్ నందు శ్రీశక్తి కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని బంగారు పనులు అన్ని రెడీ పెట్టినట్టు పెడితే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆఖరికి ఎలాంటి అప్పులు సొమ్ము చేశారంటే గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా అమ్మేసి గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా తాకట్టు పెట్టేసి మీ ల్యాండ్లు కూడా అతను గుర్తు వేసుకుని ల్యాండ్ టైటిల్ యాక్ట్ నా పత్రాన్ని అమలు పెట్టుకుంటానని అవి కూడా తాకట్టు పెట్టేసి ఆఖరికి ఎవరికైనా తాగు అలవాటు ఉంటే ఆ అలవాటు ఉన్న వాళ్ళని కూడా తాకట్టు పెట్టేసి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అందరినీ అస్తావ్యస్తం చేసేసారు. అయినా కూడా ఈరోజు నెల అయ్యేసరికి మొట్టమొదటి నెల అయ్యేసరికి ఉద్యోగస్తులకి యూరియా దొరకకపోతే సావే శరణ్యమని యూరియా కోసం 20 రోజులుగా తిరుగుతున్న ఒక్క సంచి యూరియా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 5 గంటల నుండి చెప్పులను వరుసలో పెట్టి నిలబడ్డారు. మహిళలు సైతం ఇంటి వద్ద తమ పనులన్నీ వదులుకుని ఉదయం నుండే బారులు తీరారు. మందు చల్లకపోతే పంటలు ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు నీకు ఏడికెళ్ళంతా నష్టపడి ఓటేస్తారు మాకు దేవుడు ట్రాక్టర్ మళ్ళీ మనుషులు కిరాయి దానికి దీనికి ఎన్ని రోజులు నాటేసిన నేను 2 నెలలు అవుతుంది సార్. కలుపు తీసినాము ఊరేది దొరకలేదు. ఏడ పోయినా జంగడికి పొద్దున వచ్చిన బండి బచ్చ ఖతం అయింది, ఖతం అయిపోయింది. మళ్ళా మాకి అది ఆడ ఇక్కడ మరుగు పోయినా ఆడ ఖతం అయిపోయింది, గావలపల్లి పోయినా ఆడ ఖతం అయిపోయింది, దరపల్లి పోయినా ఆడిపోయిన ఖతం అయిపోయింది, సూర్యం ఖతం అయిపోయింది, చెంగరపేట ఖతం అయిపోయింది. ఇక రాష్ట్ర జంగడికి వస్తే జంగడి చుక్కు గిట్ల దొరకలేదు మాకు. ఇక ఏం చేస్తాం సార్? ఇక తిండి లేక తిప్పలేక దాని ఎప్పటికి దాని ఇంటర్నెట్ దిగాలంటే ఇక మాత్రం అవుతుంది వస్తున్నాం సార్. బండి మాకు లాభం ఉంది సార్. అలా చేసిన కైకిలో అవుతుంది, మాకు బిల్లుగా అయిపోతుంది. ఈ 40,000 దాకా ట్రాక్టర్ కట్టాలి. ఇప్పుడు కైకిలో కట్టియాలి, బతికట్లేదు సార్. ఇప్పుడు ఊరి తీస్తే ఒకటే తక్కువ ఇచ్చి ఊరి తీసుకోవాలి, మన దగ్గర రాసుకోవాలి. రూపాయలు అవుతుంది ఒకళ్ళకు లేడీస్ కు.
మన ట్రాక్టర్కి 1200 గంటకు. అవి లెక్క చేస్తే మాకు ఏం మిగులులేదు సార్. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఆయనపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి ఆడిపాడి కేరింతలు కొట్టించారు. నిత్యం అధికార పనుల్లో బిజీగా ఉండే ఆమె కాసేపు విద్యార్థులతో స్నేహితురాలిగా మమేకమయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.